దేశ రాజధానిలో ధూళి తుఫాన్ బీభత్సం సృష్టించింది. బలమైన గాలులు, వడగళ్ల వానతో నగర వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అనేక ప్రాంతాల్లో చెట్లు, హోర్డింగ్స్ నేల కొరగడంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. రహదారులు చెరువులను తలపించాయి. వర్షం కారణంగా పలు విమానాల రాకపోకలకు అంతరాయం కలగ్గా మరికొన్నింటిని దారి మళ్లించారు. భారీ తుఫాను దాటికి దేశ రాజధాని అతలాకుతలమైంది. ధూళి, ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. లోధి రోడ్లో వడగళ్ల వాన పడింది. భీకర గాలులకు చెట్లు నేల కొరిగాయి. నిన్న మొన్నటి దాకా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో తీవ్ర ఉక్కపోతతో రాజధాని ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. అయితే బుధవారం సాయంత్రం వాతావరణం చల్లబడిందని అనుకునేలోపే ధూళి తుఫానుతో ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఆ దాటికి ఢిల్లీ, నోయిడాల్లో చాలా చోట్ల చెట్లు, హోర్డింగ్లు, కరెంటు పోల్స్ నేల కొరిగాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపైనే చెట్లు, హోర్డింగ్స్ పడిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాత్రి 8 గంటల సమయంలో గాలులతో కూడిన వర్షం, ఆ వెంబడే వడగళ్లు పట్టడంతో ఢిల్లీ, ఎన్సీఆర్లో పలుచోట్ల ట్రాఫిక్కు అంతరాయం తలెత్తింది. సఫ్దర్గంజ్ ఏరియాలో గంటకు 79 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచగా సెంట్రల్ ఢిల్లీ, గోల్ మార్కెట్, లోడీ రోడ్లో కూడా వడగండ్లు పడ్డాయి. నోయిడాలో వర్షాలతో కూడిన వడగండ్లు పడ్డాయి. ఇదిలా ఉంటే ఢిల్లీతో పాటు హర్యానా, యూపీ రాష్ట్రాల్లోనూ పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఢిల్లీకి వర్షాలు ఉండడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఢిల్లీలో బలమైన ఈదురుగాళ్లు, వర్షాలు, వడగండ్ల కారణంగా పలు విమానాల రాకపోకల్లో జాప్యం తలెత్తింది. కొన్ని విమానాలను దారి మళ్లించారు.